ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ యొక్క వాదన ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఎప్పుడైతే పూర్తయిందో 2018 నుంచి 2022 మధ్య ఆ తర్వాత ఎటువంటి గ్యాప్ లేకుండా సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. అంటే 10% ఇథనాల్ బ్లెండింగ్ నుంచి 20%కి వెంటనే వెళ్ళిపోయిందనమాట. దీనివల్ల ఇంజిన్స్ని రెడీ చేసుకోవడం కానీ, ఈ ట్రాన్సిషన్ ఫేజ్ కానీ, ఈ ఫ్యూయల్ సప్లైకి సంబంధించి కానీ, మైలేజ్ సంబంధించి కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇమీడియట్గా ట్రాన్సిషన్ అయిపోయింది గవర్నమెంట్. దాంతో ఇంజిన్స్ పాడైపోతాయి, మైలేజ్ తగ్గిద్ది. దీని మీద చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నమాట. దీనికి సంబంధించి మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఇదంతా కూడా కొంతమంది లాబీస్టులు చెప్తున్నారు. మేము చాలా ఓల్డ్ వెహికల్స్ కూడా టెస్ట్ చేసాం. ఇథనాల్ 20% బ్లెండ్ చేసిన పెట్రోల్ కానీ, డీజిల్ కానీ వాడటం వల్ల మైలేజ్ ఏం తగ్గట్లేదు, ఇంజిన్స్ పాడవట్లేదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ ఆటోమొబైల్ సెక్టర్లో అనుభవజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఓల్డ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో భారతదేశంలో E20కి సపోర్టివ్గా లేని వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇంజిన్స్ పాడైపోతాయి. E20 అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ దానిలో పోయటం వల్ల ఇంజిన్స్ పాడైపోతాయి, ఫ్యూయల్ సప్లై సిస్టమ్ పాడైపోద్ది. కాబట్టి వెహికల్స్ తొందరగా పాడైపోతే మైలేజ్ తక్కువ ఇస్తాయని చెప్పి వాదిస్తున్నారు.